వెల్కమ్ టు వైకే 7 PM డిబేట్స్. సాధారణంగా ఎవరైనా దొంగతనం చేస్తే వారిపై కేసు నమోదు చేసి పాత చోరీ లెక్కలు కూడా వెలికితీసి రికవరీ చేసి జైలుకు పంపిస్తారు. కానీ జగన్ పాలన మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. తిరుమల పరకామణి కేసులో డాలర్లు దొంగిలించి పట్టుబడిన రవికుమార్పై కేసు నమోదైనా కొద్ది కాలానికి అతన్ని దాతగా మార్చేశారు. చోరీ చేసిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తుల్లో కొన్ని టీటీడీకి విరాళంగా ఇచ్చినట్టు ప్లాన్ చేసి థెఫ్ట్ని గిఫ్ట్గా చూపించారు. 2023 జూన్ 19న వైవి సుబ్బారెడ్డి అధ్యక్షత జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో 14.43 కోట్ల విలువైన ఆస్తులను దాత రవికుమార్ విరాళంగా ఇచ్చినట్లు ఆమోదముద్ర వేశారు. అంటే చోరీ కేసును సులభంగా మూసివేయడానికి దొంగను దాతగా, థెఫ్ట్ని గిఫ్ట్గా మార్చేశారు. కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అనే అంశంలోకి వెళ్లే ముందు ఓసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి రవికుమార్ 1990లో తిరుమలలోని ఓ మఠంలో గుమస్తాగా ఉద్యోగం ప్రారంభించిన జీవితం గురించి తెలుసుకోవాలి. తర్వాత టీటీడీ పరకామణి విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా నియమితులై 3 దశాబ్దాలుగా అదే విభాగంలో విదేశీ కరెన్సీ లెక్కలు వేసే బాధ్యతలు చూశారు. ఈ సమయంలోనే విదేశీ కరెన్సీ నోట్లను చోరీ చేయడం అతనికి అలవాటైంది. 2023 ఏప్రిల్ 29న రవికుమార్ పరకామణిలో డాలర్లు చోరీ చేస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ సమయంలో ఇది నా మొదటి తప్పు, ఇక మళ్ళీ చేయను అని వేడుకున్నాడు. రవికుమార్పై కేసు నమోదై 2023 మే 30న ఛార్జ్షీట్ దాఖలైంది. కానీ విచారణ జరగకముందే 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్లో కేసు రాజీ చేయించేశారు. విజిలెన్స్ ఫిర్యాదును ఉపసంహరించుకునేందుకు అప్పటి పాలకపక్ష నేతలు, ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. రవికుమార్ కేసు 3 నెలల్లోనే ముగిసిపోవడం పరకామణి చరిత్రలోనే అతి వేగంగా పరిష్కరించిన కేసుగా నిలిచింది. అయితే ఏళ్ల పాటు దొంగిలించిన సొమ్ముతో రవికుమార్ తిరుపతి, రేణిగుంట, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో భారీ స్థిరాస్తులు కొనుగోలు చేశారు. నెలకు 40,000 జీతం పొందే ఉద్యోగి కోట్ల ఆస్తులు కూడబెట్టడం ఎవరికైనా అనుమానం రాకమానదు. పరకామణి చోరీ కేసులో చోరీ చేస్తూ పట్టుబడిన రవికుమార్ నుంచి కొన్ని ఆస్తులను తిరుమలకు విరాళంగా అందజేయించి మిగిలిన ఆస్తులను కొందరు వారి పేరిట బలవంతంగా రాయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. టీటీడీకి రాసి ఇచ్చింది కేవలం 14.43 కోట్లు అయితే లెక్క చూపంది చాలా ఉంటుందనే అనుమానం ప్రస్తుతం అనేక మంది భక్తులను తొలుస్తుంది. ఆ రహస్య ఆస్తుల్ని వైసీపీ కీలక నేతలు, అధికారులు తమ బినామీల పేర్లపై రాయించుకున్నారన్న టాక్ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరకామణి చోరీ కేసు వ్యవహారంపై మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి ఈ కేసును తిరిగి విచారిస్తోంది. సిఐడి ఇప్పుడు ఆ ఆస్తుల లావాదేవీలను పరిశీలిస్తుంది. పరకామణి చోరీ వ్యవహారంలో పాలుపంచుకున్న మాజీ అధికారులపై కూడా విచారణ జరుపుతోంది. అయితే సిఐడి విచారణ మొదలైన కొద్ది రోజులకే కథ సరికొత్త మలుపు తిరిగింది. అప్పట్లో రవికుమార్పై ఫిర్యాదు చేసిన నాటి టీటీడీ ఎస్వీఎస్ఓ సతీష్ కుమార్ విచారణకు వెళ్తుండగా అనుమానాస్పద రీతిలో మరణించడం, అది హత్య అని పోలీసులు కేసు నమోదు చేయడం ప్రస్తుతం కలకం రేపిన విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 2 లోపు నివేదిక ఇవ్వాలని హైకోర్టు డెడ్లైన్ విధించడంతో సిఐడి శరవేగంగా దర్యాప్తు చేస్తుంది. వరుస విచారణలు మొదలయ్యాయి. మరి పరకామణి చోరీ కేసు వ్యవహారంలో నిజం వెలుగు చూస్తుందా? పరకామణిలో కొట్టేసిందెంత, అప్పగించిందెంత? రవికుమార్ మిగిలిన ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయి? సూత్రధారులు దొరుకుతారా? సతీష్ కుమార్ మర్డర్ మిస్టరీ తేలుతుందా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ఈరోజు మన ఎవరో చోరసికామణి అనేటువంటి ఈరోజు డైరీస్లో, వైకే డైరీస్లో భాగంగా మనతో పాటు కార్యక్రమంలో డిబేట్లో పాల్గొనడానికి ఈరోజు మనతోటి మన్యం కోటేశ్వరరావు గారు, సీనియర్ అనలిస్ట్, వారు వచ్చినారు. సార్, వెల్కమ్ యూ సార్. అలాగే సిపిఎం సీనియర్ నేత మురళీ కందార్పు గారు వచ్చున్నారు. వెల్కమ్ టు యూ సార్. సార్, పరకామణి కేసు డిసెంబర్ 2వ వారంలోపు ముగించే అవకాశం ఉందా? చెప్పండి సార్. కోటేశ్వరరావు గారు, మీరేమనుకుంటున్నారు? పరకామణి కేసు ముగించాలనుకుంటే ముగిస్తారు, అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే మనకు తెలుసు టన్నెల్ మూసుకుపోయింది. సతీష్ కుమార్ అనేటువంటి సిఐని ఖచ్చితంగా నా అభిప్రాయం ప్రకారం చంపివేశారు. ఆ చంపివేసింది ఎవరు ఏమిటనేటువంటిది తేలాల్సి ఉంది. ఫిర్యాదుదారు ఆ విధమైనటువంటి అనుమానాస్పదంగా మరణించడంతో ఒక టన్నెల్ మూసుకుపోయింది. ఇప్పుడు ఎవరైతే ప్రధాన ముద్దాయిగా ఉన్నాడో
రవికుమార్ అనే అతని ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడింది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆ రవికుమార్కే కాదు, ఈ కేసుని ఈ 3 పార్టీల కూటమి ప్రభుత్వం పట్టించుకొని పూర్వరంగంలో శ్రీనివాసులు అనేటువంటి ఒక జర్నలిస్టు ఎగ్జాక్ట్. దీన్ని మళ్ళా కోర్టుకు ఎక్కడం అది చేసిన తర్వాత ఇప్పుడు ఆ శ్రీనివాసులు కూడా తన ప్రాణానికి కూడా ముప్పు ఉంది అనేటువంటి భయంతో పోలీసు అధికారుల దగ్గరికి వెళ్లాల్సి వచ్చిందంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాలనలో అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడేటువంటి వాళ్ళకి, నిలబడేటువంటి వాళ్ళ ప్రాణాలకు హామీ లేదు అనేటువంటి సందేశాన్ని మనకి ఇస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ కేసులో పరకామణి కేసులో జరిగినటువంటి పరిణామాలు చూసినటువంటి ఎవరికైనా కానీ గతంలో జరిగినటువంటి పరిణామాలు, తీరుతెన్నులు చూసి ఆ సిఐని జాగ్రత్తగా ఉండమని కానీ, లేదా సిఐకి తగినటువంటి రక్షణ కల్పించడంలో కానీ ఉన్నతాధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు అనేటువంటిది పెద్ద ప్రశ్న, అర్థం కానటువంటి ప్రశ్న. అవును. రెండోది, రవికుమార్ అనే అతను కేవలం వైసీపీ హయాంలోనే పరకామణిలో పనిచేశాడా, లేకపోతే అంతకుముందు కూడా ఎప్పటి నుంచో దాదాపు 2-3 దశాబ్దాల నుంచి ఆ పరకామణిలో పనిచేస్తున్నట్టుగా అతను గురించి చెప్పాడు. అవునండి. అంటే మరి భూమన కరుణాకర్ రెడ్డి అదే విమర్శించడం జరిగింది. 20 ఏళ్ల నుంచి కూడా ఆయన వర్క్ చేస్తున్నారు, గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు అనేటువంటి మాటని భూమన తెరపైకి తీసుకురావడం జరిగింది. ఆయన సిబిఐకి సంబంధించిన ఎంక్వైరీ కూడా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు భూమన్ చెప్పారా లేదా అనేటువంటి దాన్ని భూమన్ని పక్కన పెడదాం. అతను ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు అనేటువంటిది ఈ టీటీడీ అధికారులకి తెలియదేమి కాదు కదా. అవును. మరి ఈ అక్రమాలన్నీ కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగినట్టు, అంతకుముందు అంతా కూడా పక్కాగా ఉన్నట్టు ఇవన్నీ కూడా చెప్తున్నారు. అందుకని అసలైనటువంటి పెద్ద తలకాయలు ఈ కుంభకోణం వెనకాల ఉన్నాయనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. వాళ్ళందరూ బయటికి రాకుండా ఉండటానికే జగన్మోహన్ రెడ్డి గారి అధికారం కోల్పోయిన తర్వాత టిటిడి పాలక మండలి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద పెద్ద శ్రద్ధ చూపలేదు. అధికార యంత్రాంగం కూడా పెద్దగా శ్రద్ధ చూపలేదు. హైకోర్టు మొట్టికాయలు వేసి సూదులతో పొడిచిన తర్వాత మాత్రమే కదిలారనేటువంటిది మనకి తెలుస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ హత్య గురించి కానీ, లేకపోతే ఈ అసలైనటువంటి దోషుల గురించి కానీ, కుంభకోణం గురించి కానీ నిజాలను బయట పెట్టేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉందా అంటే నాకైతే అనుమానమే అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్ సార్. మురళి గారు, మీరు చెప్పండి. ఇది కేసు ఒక రకంగా భానుప్రకాష్, బీజేపీ నేత భానుప్రకాష్, అదేవిధంగా కిరణ్ రాయల్, జనసేన నేత కిరణ్ రాయల్ వర్సెస్ భూమనగా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఇలాంటి వాదనల్లో కేసు పక్కదోవ పట్టేటువంటి అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారు? నమస్కారం మిత్రం, మీకు ప్యానల్లో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు కోటేశ్వరరావు గారికి, వీక్షకులకి అందరికీ నేను ముందుగా సిపిఎం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు అన్నట్టుగా పరకామణిలో ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ, పరకామణి పేరుతో పాలక పార్టీలో ఉన్నటువంటి కూటమి పార్టీలు కానీ ప్రధాన ప్రతిపక్షం మధ్య జరుగుతున్నటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు ఒక అంశం అయితే, అసలు పరకామణిలో ఈ రకమైనటువంటి ధోరణులు ఎందుకు వచ్చాయి, వీటిని నియంత్రించడం అనేది ఈ పార్టీ ఆ పార్టీ సమస్య కాదు. ఇంత మునుపు మీరు ప్రస్తావన చేసినట్టుగా రవికుమార్ అని ఆయన ఈ పరకామణిలో గత 35 ఏళ్లుగా పెద్దజేరు మఠం నుంచి, లేదా చిన్నజేరు మఠము, పెద్దజేరు మఠాలు అని చెప్పి ఇక్కడ ఉంటాయి. సాంప్రదాయంగా ఆ జీయర్ మఠాల నుంచి ఆయన పరకామణిలో పర్యవేక్షణకు వచ్చేవాడు. పరకామణిలో డబ్బులు లెక్క పెట్టడానికి కాదు వచ్చేది ఆయన. పరకామణిలో డబ్బు లెక్క పెట్టేటువంటి ఉద్యోగులు తప్పులు చేయకుండా ఉండడానికి విజిలెన్స్ కోసం ఇస్తారు వీళ్ళంతా ఈ మఠాల నుంచి. ఈ రవికుమార్ కూడా ఆ పద్ధతిలోనే గత 35 ఏళ్లుగా వచ్చేవాడు రెగ్యులర్ గా. ఈ ఉద్యోగులని కనీసం వాళ్ళకి ఒక 4 మూరల పంచి అంటారు, 8 మూరల పంచి కూడా కాదు, 2 మడతలు కాదు, ఒకే మడతతో ఉన్నటువంటి పంచి కట్టుకుంటారు. కనీసం లో దుస్తులు వేసుకోవడానికి లేదు, పైన బనీని మాత్రం వేసుకోవాలా, అది కూడా కట్ బనీన్ లాంటిది వేసుకోవాలా.
ఈ రకమైనటువంటి పద్ధతిలో ఉద్యోగులు పరకామణులు లెక్క పెట్టే స్థానంలో ఉంటారు. వీళ్ళు తప్పులు చేయకుండా ఉండడానికి మఠాల నుంచి, భక్తుల నుంచి, లేదా విజిలెన్స్ నుంచి, ఇంకొంతమంది సొసైటీలో ఇంటలెక్చువల్ గ్రూపుల నుంచి, లేదా ప్రజల సమూహాల నుంచి రకరకాలుగా ఎంపిక చేసినటువంటి వాళ్ళు కొంతమందిని పర్యవేక్షణ కోసం తీసుకొని వచ్చి ఈ పరకామణిలో పెడతా ఉంటారు, డబ్బులు లెక్కించే చోట. ఈ లెక్కించే స్థానంలో ఇట్లాంటి మఠాల నుంచి వచ్చే వాళ్ళు రవికుమార్ ఒకడేనా? పెద్దజీర మఠము, చిన్నజీర మఠము, కొండ మీద 32, 42 మఠాలు ఉన్నాయి. ఈ మఠాల్లో ఏ మఠాల నుంచి ఈ రకంగా వస్తున్నారు, లేదా ఇతర ఏ సంస్థల నుంచి పరకామణిలో ఈ రకమైనటువంటి ఇది జరుగుతోంది? రవికుమార్ అనేవాడు ఒకడే ఈ రకమైనటువంటి పద్ధతిలో సంపాదన చేసుకున్నాడా, లేదా ఇట్లాంటి రవికుమార్లు ఇంకా అనేక మంది ఉండారా? దీని మీద జరగాల్సింది చర్చ. పరకామణి దొంగతనం గురించి మాట్లాడడం అంటే ఈ విషయాలు ఎగ్జాక్ట్లీ అండి. అంటే మనకి గతంలో రామ్ గోపాల్ వర్మ సినిమా ఒకటి ఉంది, గోవిందా గోవిందా అనేటువంటి సినిమా వచ్చినప్పుడు తిరుమలకి టైట్ సెక్యూరిటీ ఉంటుంది, ఇదంతా వాస్తవ విరుద్ధం, ఇలాంటివి జరగవు అనేటువంటి వాదన అప్పుడు తెర మీదకి వచ్చింది, విమర్శలు అనేకం వచ్చాయి. సో ఇప్పుడు ఈ పరకామణి కేసు కన్నా గమనిస్తే సో సెక్యూరిటీ వీక్గా ఉంది అనుకోవచ్చా? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఏముందో నాకు తెలియదు, కానీ కొండ మీద సెక్యూరిటీ దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఆంజనేయ రెడ్డి అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. తిరుమల కొండ మీద పరకామణి భద్రంగా ఉందా లేదా, తిరుమల ఆలయంలో భద్రత భద్రంగా ఉందా లేదా, లేదు భక్తులకి అవసరమైనటువంటి రక్షణ ఇతరత వ్యవస్థ ప్రాపర్ గా ఉందా లేదా అని చెప్పి ఓ పెద్ద నివేదికని తయారు చేశారు. ఆయన ఆంజనేయ రెడ్డి ఇచ్చినటువంటి నివేదికే కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్స్పర్ట్స్ ని అనేక మందిని పంపించారు. వివిధ రాష్ట్రాల్లో రకరకాల కెపాసిటీస్ లో ప్రయోగాలు చేసినటువంటి వాళ్ళు, సక్సెస్ అయినటువంటి అనేక మందిని పంపించి తిరుమల కొండ మీద ఆక్టోపస్ ప్రయోగాలు కొన్ని చేశారు, లేదంటే రకరకాల రూపాల్లో చేశారు. కొన్ని దేశాల్లో చేసినటువంటి ఈ సెక్యూరిటీ స్ట్రెంథన్ అయినటువంటి ప్రయోగాలు ఇట్లాంటివి అనేకం చేశారు. ఇవన్నిటి తర్వాత సాధారణమైనటువంటి ప్రజల్లోనూ భక్తుల్లోనూ ఏర్పడినటువంటి భావన ఏమనంటే, పరకామణి అనేది ఒక దుర్భేద్యమైనటువంటి వ్యవస్థ. ఇక్కడ నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి తీసుకెళ్లడానికి వీలైనటువంటి ఒక భౌతికమైనటువంటి పటిష్టమైనటువంటి సిస్టమ్ ని ఇక్కడ ఏర్పాటు చేశారన్నటువంటి భావన చాలా మందిలో ఉండేది. మేము కూడా అట్లాంటి భావనలో ఉండేవాళ్ళం. ఇది బయటపడిన తర్వాత ఎంత డొల్లతనంగా ఉంది ఈ విషయము. ఇప్పుడు పరకామణి అనేది మొన్నటిదాకా అంటే వైసీపీ ధర్మారెడ్డి గారు ఈవోగా చివరి రోజుల వరకు కూడా పరకామణి అనేది లోపల ఉండేది, ఆలయం లోపల ఉండేది. ఇది బయటికి షిఫ్ట్ చేశారు. బయటికి షిఫ్ట్ చేసిన తర్వాత పరకామణి వ్యవస్థ పెద్దదైంది, విశాలమైంది. ఆ సీసీ కెమెరాలు కానీ బాగా ఎలివేటెడ్ సిస్టమ్ అనేది వచ్చింది. ప్రతి చిన్న అంశాన్ని పరిశీలించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి కెపాసిటీస్ తో కొన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ ఏర్పాట్లో భాగంగా ఆ తర్వాత బయటపడిందా, లేదంటే అంత మునుపు ఇట్లాంటివి రకరకాల రూపాల్లో కంటిన్యూ అవుతున్నాయా? అసలు ఏం జరుగుతోంది అంటే, గత అనేక ఏళ్లుగా లోపల ఆలయంలో ఉన్నంత కాలం ఇట్లాంటి వాళ్ళు బయటపడలేదని అంటే చాలా మందిని పట్టుకున్నారు, ఉద్యోగస్తుల్ని చాలా మందిని పట్టుకున్నారు, చాలా కేసులు పెట్టారు. నాకు ప్రత్యక్షంగా తెలుసు, అనేక మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. చాలా మంది చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, జైళ్ళకి పోయినారు, కేసులు ఎదుర్కొన్నారు. ఇట్లాంటి ఘటనలన్నీ మాకు తెలుసు. ఉద్యోగులు గడగడలాడిపోయేవాళ్ళు అక్కడికి. అసలు పరకామణి డ్యూటీ అంటేనే చాలా భయపడిపోయేంత పరిస్థితి కూడా ఒక దశలో ఏర్పడింది. మేడిపండు వ్యవహారంగా ఉందంటారు ప్రస్తుతం. అదే ఆ మాట కూడా అనలేము అంటే, ఎందుకనంటే ఈడేదో రవికుమార్ గారు ఆయన దొరికినాడు కాబట్టి మొత్తం చెడిపోయిందని కూడా అనలేము. మిగిలిన అనేక వ్యవస్థలతో పోలిక చేస్తే టీటీడీలో ఉన్నటువంటి వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ, దాంట్లో సందేహం ఏం లేదు. ఈరోజు ఈయన పట్టుబడినాడంటే కూడా ఆడ ఉన్నటువంటి ఒక సిస్టమే. చాలా అంకిత భావంతో ఉండే ఉద్యోగులు ఉన్నారు, చాలా భక్తి భావంతో ఉండే అధికారులు ఉన్నారు, చాలా మంది చాలా గొప్ప గొప్ప త్యాగాలు చేసినటువంటి. అసలు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆదివారాలు ఉద్యోగాలు చేసే వాళ్ళని చాలా తక్కువ చోట్ల మనం గమనిస్తాం. ఎవరన్నా మరీ
ఇదిగా ఉంటాయి. కానీ టీటీడీలో చాలా మంది వాళ్ళకి సెలవు అనేది ఉండదు. ఆఫీసులో వచ్చి కూర్చొని చేస్తుంటారు చాలా మంది. పండగలు ఏమి అట్లాంటివి కూడా, అంటే దేవుడి దగ్గర సేవ అనే పేరుతో కంటిన్యూగా రేయింబగళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళని కూడా చూస్తాం మనం. అట్లాంటి ఒక అంకిత భావంతో ఉండే వ్యవస్థ చాలా పెద్ద ఎత్తున ఉంది, దాంట్లో ఏం సందేహం లేదు. అట్లాంటి చోట ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. రైట్ సార్. కోటేశ్వరరావు గారు ఒక మాట అన్నారు. కోటేశ్వరరావు గారు ఒక మాట అంటున్నారు, ఇది ఒకటేనా, ఇంకా చాలా జరిగి ఉండేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏమంటే కోటేశ్వరరావు గారు ఏమంటారు? సార్ సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీ ఉంటుందని చెప్తున్నారు. అతను రవికుమార్ అనే అతని పేరుతోటి పెట్టుకున్నటువంటి ఆస్తులు ప్రభుత్వ లెక్కల ప్రకారం, అంటే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 14 కోట్లు. కానీ బయట మార్కెట్ లో ఉన్నటువంటి విలువ ప్రకారం 40 కోట్ల పైన ఉంటుంది అనేటువంటిది అందరూ చెప్తున్నారు. అంటే 14 అంత విలువ కలిగినటువంటి వాటిని ఒక్క రోజులోనో లేదా ఒక నెలలోనో ఒక ఏడాదిలోనో అతను ఆ విధంగా కొట్టేయగలుగుతాడా? ఎవరికైనా మానవ మాత్రులుగా అది సాధ్యమేనా? అవును సార్. అంటే ఇప్పుడు మురళి గారు చెప్తున్నారు దాదాపు 35 ఏళ్ళు, మనకి ఇప్పటిదాకా వినపడుతుంది 20 ఏళ్ళే. ప్రస్తుతం మన మురళి గారు చెప్తున్నటువంటి ప్రకారం 35 ఏళ్ళుగా ఆయన అక్కడ సర్వీస్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అన్నేళ్ల నుంచి సర్వీస్ చేస్తున్నారు. మురళి గారు చెప్పినట్టుగానే అక్కడ పకడ్బందీగా ఉన్నప్పటికీ అంత పెద్ద మొత్తంలో డబ్బు కొట్టేసి ఆస్తుల్ని కూడబెట్టుకున్నాడంటే మరి అక్కడ ఉన్నటువంటి డొల్లతనానికి కూడా అది ఒక నిదర్శనమే. ఒక రోజులో జరిగిందైతే కాదు. ఎందుకని మరి విజిలెన్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఆ మఠాలకు చెందినటువంటి, అతన్ని పంపించినటువంటి మఠాలకు చెందినటువంటి వాళ్ళు కానీ, లేదా అతను అంతగా ఆస్తులు కొనుగోలు చేస్తూ ఉంటే మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి విజిలెన్స్ సిబ్బంది మరి ఇటువంటి వాటిని ఇంతకాలం ఎందుకు పసిగట్టలేకపోయారు? ఒక సాధారణ ఉద్యోగి అంత పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేసి తన పేరు రాసుకుంటా ఉంటే ఎందుకని కన్ను వేయలేకపోయారు? ఇట్లా అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే కానీ వెనకాల చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. ఇది వెనకాల పెద్ద రాకెట్ ఉన్నది అనేది నేను అందుకే చెప్తున్నాను. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి సార్, చాలా నియమ నిబంధనలు ఉన్నాయి తిరుమలకి సంబంధించి. మురళి గారు చెప్పినట్టుగా తిరుమల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియంత్రణలో మొత్తం పరకామణి ఉంటుంది. జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డిపార్ట్మెంట్ హెడ్, సెక్షన్ డ్రాయింగ్ ఆఫీసర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సహాయ సహకారాలు అందించేటువంటి సిస్టమ్ అవుతుంది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఎవరైతే లోపలికి నామినేటెడ్ అధికారులు ఉంటారో, ఆలయ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది, ఆభరణాలు విలువ నిర్ధారించేటువంటి అప్రైజర్ ఉంటాడు, మరియు యాత్రికుల సమక్షంలో కూడా ఇది లెక్కించడం జరుగుతుంటుంది. సో ఒక సిస్టమ్ ఉంది దాంట్లో. అంతేకాకుండా దానికి ఒక ప్రొసీజర్ ఉంది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పర్యవేక్షణలో ప్రతి షిఫ్ట్కి ఒక విజిలెన్స్ గార్డ్ ఉంటారు, ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు, ఒక అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ ఉంటారు. సెక్యూరిటీ ఆఫీసర్తో కూడిన విజిలెన్స్ సెక్యూరిటీ విభాగంలో ప్రత్యేక సిబ్బంది ఉంటారు. పడికావలి సమీపంలో క్లోజ్డ్ సర్క్యూట్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. సో ఇలాంటి సిస్టమ్ మొత్తం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జరిగేటువంటిది ఇది ఒక్కటే జరిగింది అనేటువంటి ఛాన్స్ ఎందుకు లేదనుకుంటున్నారు? అందుకనే కళ్యాణ్ కృష్ణ గారు నేను చెప్పేది అదే, మీరు చెప్పినటువంటిది కానీ లేదా మురళి గారు చెప్పినటువంటి అంత పకడ్బందీగా ఉన్నప్పుడు ఇతనికి ఎట్లా సాధ్యమైంది? ఈ విషయాన్ని ఎవరు చెప్పాలి మనకి? ఎగ్జాక్ట్లీ. దీని వెనకాల ఉన్నటువంటి రహస్యాలని కావచ్చు, లేదా ఇది ఎట్లా అతనికి సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మనకి ఎవరు చెప్పాలి? ఇప్పుడు మీరు చెప్పినటువంటి లేకపోతే దానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పాలి. ఎందుకని ఇంతవరకు అది ఎట్లా సాధ్యమైంది ఎప్పుడన్నా చెప్పారా భక్తులకి? కోట్లాది మంది భక్తులు ఇచ్చేటువంటి డబ్బులు కదా అవి. ఆ భక్తులు అతను అంత పెద్ద పెద్ద మొత్తాల్లో ఒక సాధారణ ఉద్యోగిగా ఉన్నటువంటి అతను ఎట్లా సంపాదించాడు అనేటువంటి విషయాన్ని ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా, ఇప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ ఎప్పుడైనా జనాలకు వివరించారా? ఇప్పటికైనా వివరిస్తారా అనేది నా ప్రశ్న. రైట్ సార్. మురళి గారు చెప్పండి, ఇంత టైట్ సెక్యూరిటీలో కేవలం ఆయన ఒక్కడే చేసి ఉండొచ్చా, లేదా చాలా మంది చేసేటువంటి అవకాశం ఉందా? అదే నేను అన్నది కూడా ఏంటంటే భక్తులు చేయడానికి అవకాశం లేదండి. ఎందుకనంటే భక్తుల నుంచి ఎంపిక చేయబోయినట్టు ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి రావడానికి అవకాశం లేదు. ఇది భక్తులకు సంబంధించి. సెక్యూరిటీ వాళ్ళు కూడా ఒకసారి వచ్చినప్పుడు మరొకసారి రావడానికి లేదు. దానికి కూడా ఒక సిస్టమ్ అనేది ఎవాల్వ్డ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఒకరే ఇన్వాల్వ్ కావడానికి లేదు. ఉద్యోగులు కూడా ఒకరే ఇన్వాల్వ్ కావడానికి లేదు. రవికుమార్ లాంటి వాళ్ళు ఎవరు, ఎన్నిసార్లు, ఎందుకు 35 ఏళ్లుగా ఒక వ్యక్తే ఒక మఠం నుంచి ఈ రకంగా వస్తున్నాడు? ఇదే మాదిరి
ఇతర మఠాల నుంచో లేదా సంస్థల నుంచో చిన్నజీరు మఠం నుంచి ఎవరెవరు వచ్చారు, పెద్దజీరు మఠం నుంచి ఎవరెవరు వచ్చారు, లేదా ఇంకా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పరకామణిలోకి ప్రవేశించేటువంటి వాళ్ళు ఎవరున్నారు, వీళ్ళు తప్పులు జరగకుండా చెక్ చేయడానికి పర్యవేక్షకులుగా వచ్చే వాళ్ళే తప్పులు చేసినటువంటి స్థానంలో వీళ్ళందరూ దొరికిపోయారు. కాబట్టి ఈ రవికుమార్ ఒకడైనా, లేదా దీని వెనకాల ఇంత మునుపు కోటేశ్వరరావు గారు అన్నట్టు ఇది ఒక పెద్ద ర్యాకెట్, ఇది రవికుమార్కే పరిమితమైందా? రవికుమార్కు పరిమితమైతే ఆ మఠంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు, ఆ చిన్నజీర స్వామి, పెద్దజీర స్వామి, లేదా ఆయన కింద శిష్యులు వందల సంఖ్యలో ఉంటారు, లేదా పెద్ద మొత్తంలో వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. ఒక్కసారిగా ఇంతటి ఆస్తులు పెరుగుతూ ఉంటే వాళ్ళు ఎవరు గమనించలేదా? గమనించి ఒక మామూలు సాధారణమైనటువంటి ఉద్యోగి 25,000 రూపాయలు లేదా 40,000 రూపాయల 40,000 ఆయన జీతం, 40,000 రూపాయల జీతం తీసుకునే అతనికి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇంత లావిష్ ఇది ఎట్లా వస్తా ఉందన్నటువంటి అనుమానం రాలేదా? అనుమానం వస్తే ఎందుకు ప్రశ్నించలేదు? అధికారులకు అనుమానం రాలేదా? క్లాస్ రూమ్ లో ఒక పెన్సిల్ పోతే ఆల్మోస్ట్ ఆల్ పిల్లలందరికీ తెలిసిపోతుంది సార్, పలానా వాళ్ళు తీశారని చెప్పగలుగుతారు. అలాంటప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి 35 మంది, షిఫ్ట్కి 35 మంది ఉంటారు, 2 షిఫ్ట్లో ఉంటారు, కనీసం 35 మందిలో ఒకళ్ళు కూడా చూడకపోవడం, ఒకవేళ మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా లాంగ్ బ్యాక్ నుంచి కనుక ఉన్నట్లయితే ఈ మధ్య కాలంలో 35 ఏళ్ల కాలంలో అసలు కనీసం ఒక్కళ్ళు కూడా దాన్ని బయట పెట్టేటువంటి అవకాశం లేదా? అదే ఇప్పుడు నేను అనేది కూడా అదే సార్. ఇప్పుడు విచారణ జరగాల్సింది కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడినాడు, లేదా కిరణ్ రాయలు ఏం మాట్లాడినాడు, లేదా ఇంకొక ఆయన ఏం మాట్లాడినాడు, ఈ పనికి మాలిన చర్చలు లేదా టైం వేస్ట్ మాటలు ఎక్కువైపోతున్నాయి. వీటిని పూర్తిగా కట్టడి చేయాలి. వీటికి చుట్టూగా జరగాల్సింది చర్చ. ఈ రోజు చర్చ జరగాల్సింది ఏమంటే అసలు పరకామణిలో భద్రత ఎంత ఉంది, భక్తుల మనోభావాలతో వేస్తున్నటువంటి కోటాను కోట్ల రూపాయల డబ్బులు నిజంగా వెంకటేశ్వర స్వామి హుండీ నుంచి వెంకటేశ్వర స్వామికే చేరుతున్నాయా, వేరే పద్ధతుల్లో ఏమైనా మారిపోతుందా అనేది ఇది ఒక భక్తులు వేధిస్తున్నటువంటి ప్రశ్న, ప్రజలను వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఉద్యోగులు తిరుపతి వాసులందరూ కూడా ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి విదేశీక, ఇప్పుడు మొన్న తస్కరణకు గురైంది కూడా డాలర్లు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ డబ్బులు వేసిపోతుంటే ఈ డబ్బులన్నీ స్వామివారి డబ్బుల్ని వీళ్ళెవరు తస్కరించడానికి వీళ్ళకి ఏ రకమైనటువంటి ఇది ఉంది? ఇట్లాంటి వాళ్ళకి తగిన శిక్ష కూడా పడడం లేదు. ఈ రకంగా చాలా తేలిగ్గా తప్పించుకుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అసలు వీళ్ళు ఏ రకమైనటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల మీద చర్చ జరగాలి. ఇంకా ఈ రవికుమార్లు ఎంతమంది ఉండారో చర్చ జరగాలి. ఈ ట్రాన్స్పరెన్సీని పెంచడానికి ఇంకా ఏమేం చేయాలో వీటి మీద చర్చ చేయండి ఆ మహాప్రభు అని అంటే రోజు ఒకరినొకరు దొంగ అంటే మీరు దొంగ. అవునండి, కరెక్ట్. అందుకే నేను మిమ్మల్ని ప్రశ్నించింది, మేము మీతో మొదటి ప్రశ్న అదే, ఇలాంటి డిస్కషన్లో ఈ సబ్జెక్ట్ అసలు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది అన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఈ కేసు ముందుకు సాగుతుందా అనేటువంటి డౌట్ని మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయడం సార్. ఇంకొకటి సార్, కోటేశ్వర గారు ఒక మాట చెప్పండి, నిందితుడు డోనర్గా మార్చేసింది అప్పటి టీటీడీ పాలక మండలి, దీన్ని ఎలా చూడాలంటారు? అందుకనే దీని వెనకాల పాలక మండలిలో అధికారుల లేకపోతే పాలక మండలి సభ్యుల ఎవరు ఏమిటి అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు ఈ సమయంలో మనం చెప్పలేం. కానీ అసలు లోక్ అదాలత్ న్యాయమూర్తి ఎట్లా అంగీకరించాడు దీనికి? పోలీసు ఉన్నతాధికారులు అతను, ఎందుకంటే సతీష్ కుమార్ పోలీసు డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు, ఆ డిపార్ట్మెంట్ల తరఫునే అతను ఫిర్యాదు చేశాడు. అతను ఫిర్యాదుని ఉపసంహరించుకొని రాజీ పట్టడానికి అతను ఎవరు వ్యక్తిగతంగా సతీష్ కుమార్ కి అతనికి ఏం రైట్ ఉండదు కదా. అతన్ని అనుమతించినటువంటి ఆ విధంగా అతన్ని ఫోర్స్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా అతనికి సలహాలు ఇచ్చినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఎవరు లేదు. ఆ థెఫ్ట్ ని గిఫ్ట్ గా మార్చడానికి మరి టిటిడిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏమిటి? సరే, పాలక మండలి సభ్యులు అంటే ప్రైవేట్ వాళ్ళు, బయట వ్యక్తులు, రాజకీయ నాయకులు. అధికార యంత్రాంగం ఏమిటి? వాళ్ళు ఎట్లా అంగీకరించారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం అనుకున్నట్టు పరకామణి ఇన్ఛార్జే జేయూ ఉన్నట్టు, అసిస్టెంట్ జేయూ ఉన్నారు అక్కడ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారు. సో అంటే వాళ్ళ మీద ఎందుకంటే విచారణ జరపరు, క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయరు? ఇవన్నీ తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా అసలు జడ్జి ఎట్లా అంగీకరిస్తాడండి? జడ్జికి ఆ మాత్రం తెలీదా? అవును
సార్ ఇక్కడ మురళి గారు ఇంకో మాట చెప్పండి. మీరు తిరుపతి వాసులు కనుక దీనికి సంబంధించి మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. 30 రోజుల ముందర ఎవరినైతే దాత కనుక ఏదైనా డొనేట్ చేస్తుంటే 30 రోజుల ముందర పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి ఒక నిబంధన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈజ్ ఇట్ రైట్? ఆ ప్రకారంగా అయితే 30 రోజుల ముందర వీళ్ళు నోటీస్ ఇవ్వకుండానే, పేపర్ నోటీస్ ఇవ్వకుండానే దాన్ని డొనేషన్ కింద తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు చెప్పండి. అవును, అదే అంతా హడావుడిగానే అవన్నీ చేశారు. దాంట్లో ఏమి సందేహం లేదు. ఆ రోజు చాలా పెద్ద చర్చ కూడా, అంటే చర్చ ఏమి లేదు. చర్చ అని అంటే ఆ రోజు తెలియనటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఆ రోజు ఈ రోజు బీజేపీ భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడదాం. భానుప్రకాష్ రెడ్డి గారు తెలుదా? ఆ రోజు బోర్డులో బీజేపీ వాళ్ళు లేరా? ఆ రోజు తప్పని తెలియదా చేసేటప్పుడు? వీళ్ళంతా చేతులు ఎత్తేసి తీర్మానాలు చేసి బయటకు వచ్చి ఈ రోజున దొంగతనము లేదంటే దొంగ దాత అయినాడు, దాత ఎట్లా అవుతాడు అని చెప్పి మాట్లాడుతున్నారే. ఆ రోజు బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ఆ రోజు బీజేపీ వాళ్ళు బోర్డులో ఉన్నారు, ఈ రోజు బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఆ దొంగను దాతం చేయడంలో ఏదో వైసీపీ వాళ్ళు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళకి ఎంత దాంట్లో భాగస్వామ్యం ఉంటుందో ఆ తప్పులో, బీజేపీ వాళ్ళకి ఎందుకు లేదు భాగస్వామ్యం? బీజేపీ వాళ్ళందరూ కూడా చేతులెత్తి ఆ తీర్మానాన్ని ఆమోదం, ఎవరైనా లేదా మినిట్స్ లో ఎక్కడైనా బీజేపీ వాళ్ళు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము, దొంగని దాతను ఎట్లా చేస్తారు అని చెప్పి ఏమన్నా రాయించారా మినిట్స్ లో? ఏమి లేదే. ఏకగ్రీవమైనటువంటి తీర్మానం. ఆ ఇస్తున్నటువంటి ఆస్తిని ఏకగ్రీవంగా తీసుకున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏదో మేమే పట్టించేసామన్నమాట. ఎవరికి అసలు బీజేపీ వాళ్ళకి ఏం సంబంధం అండి? ఆ రోజున మాచర్ల శ్రీనివాసులు అని చెప్పి జర్నలిస్ట్ ఒక అతను ఫిర్యాదు చేశాడు. నేరుగా ధర్మారెడ్డి గారికి ఎత్తుకొని పోయి కాగితం ఇచ్చాడు, ఇది విచారణ జరపండి అని. ఆయన పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ చేశాడు, అక్కడ పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలా. ఎస్పీ గారికి ఇచ్చారు, పట్టించుకోలా. ఆ తర్వాత ఆయన దీని మీద ఆయన పత్రికలో చాలా వార్తలు రాశాడు. ఆ తర్వాత ఆయన్ని నువ్వు గంజాయి స్మగ్లింగ్ చేస్తాను అని చెప్పి అరెస్ట్ చేసి కేసు పెట్టి జైలుకి పంపారు ఆయన్ని. ఆ రోజున ఎవడు మేము మాట్లాడిన ఒక జర్నలిస్ట్ అయింది, ఒక బలహీనుడిని మీరు తీసుకొని పోయి గంజాయి కేసు పెట్టి స్మగ్లింగ్ చేశాడని చెప్పి జైలుకి పంపించారని చెప్పి మాట్లాడాము. ఇంకో జర్నలిస్ట్ శశి అని చెప్పి ఒక అతను ఆన్స్ ఇండియాలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు. అతను కూడా టీటీడీ మీద చాలా వార్తలు రాస్తే అతను కూడా ఇదే మాదిరి అతను అంతా ఎంత బలహీనంగా ఉంటాడంటే 40 కేజీలు బరువు ఉన్నాడు. ఆయన 25 కేజీల గంజాయిని ఎత్తుకొని తరలిస్తా ఉన్నాడని చెప్పి ఆయన మీద కేసు పెట్టి ఆయన జైల్లో పెట్టారు. జైల్లో అవన్నీ ఆ మానసిక క్షోభ భరించలేక చనిపోయినాడు. ఆ ఇష్యూని టేకప్ చేసి మేము చాలా పెద్ద ఎత్తున మాట్లాడితే అప్పుడు జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా వీధుల్లోకి వచ్చి చాలా పెద్ద ఉద్యమంగా జరిగింది. ఆ సందర్భంలో చెప్పాము, జర్నలిస్ట్ మీద ఈ రకమైనటువంటి కేసులు పెట్టడం ఏంది, వాళ్ళు ప్రశ్నలు చేస్తే ఇది చేయడం ఏంది. మా మీద కూడా కేసులు పెట్టారు. ఆ సందర్భంలో రకరకాల పోరాటాలను మేము చేస్తే పోలీసుల మీద ఒత్తిడి చేసి మా మీద కేసులు పెట్టారు. అట్లాంటి సందర్భాలంతా కూడా ఏ రోజు నోరు విప్పినటువంటి ఈ పెద్ద మనుషులంతా కూడా ఈ రోజు ఈ కేసు ఇంత పెద్దది కావడానికి, బయటికి రావడానికి కారకుడు శ్రీనివాసులు అనేటువంటి జర్నలిస్టు. ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు దీన్ని తీసుకుని చూసిన తర్వాత షాక్ అయింది. ఇదేంది, ఈ రకమైనటువంటి పద్ధతులు ఏంది, ఇట్లా చేయడానికి మీకేం హక్కు ఉందని చెప్పి ఇండిపెండెంట్ ఎంక్వైరీ డీజీ స్థాయిలో మీరు విచారణ జరిపి మొత్తం వివరాలు ఇవ్వండి అని చెప్పిన తర్వాత అప్పుడు బీజేపీ వాళ్ళంతా మేము దీన్ని వెలికి తీసామని చెప్పి ఈ రోజు మాట్లాడుతున్నారు. నిజంగా దీన్ని వెలికి తీసినటువంటి ఆ శ్రీనివాసులు ఏమైనాడో తెలియదు. ఆ సతీష్ కుమార్ అని ఆయన చనిపోయిన తర్వాత నాకు కూడా అట్లాంటి గతి పడుతుందేమని చెప్పి మా ఆఫీస్కి వచ్చాడు ఆ జర్నలిస్టు శ్రీనివాసులు గారు. మేము చెప్పాం, మేము భరోసా ఇచ్చాం, మీకు గట్టిగా మేమందరూ అండగా ఉంటామని చెప్పి అన్ని రాజకీయ పక్షాలని ఈ తిరుపతిలో ఉన్నటువంటి సామాజిక రక్షణ కోసం పోలీసుల దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళు సిపిఎం దగ్గరికి వచ్చారు. వచ్చాడు, మా దగ్గరికి వచ్చాడు శ్రీనివాసులు, మా దగ్గరికి వచ్చాడు, మా సహాయాన్ని అర్థించాడు. నాకు ప్రాణహాని జరుగుతుంది, మమ్మల్ని కాపాడండి అని మేము ఆయనకి భరోసానిచ్చాము. మేము ఎస్పీ గారితో మాట్లాడాము. అదే మాదిరి ఆయన మిత్రులందరినీ కూడా ఎస్పీ గారి దగ్గర పంపించి ఒక లెటర్ ఇప్పించాము. పోలీస్ అధికారులతో మాట్లాడాము. అయినా సరే పట్టించుకోకపోతే తిరుపతిలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు, పార్టీలు ఒకటే కాదు, వివిధ రకాలైనటువంటి సంస్థలు అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాం. ఈ మీటింగ్ కి బీజేపీ వాళ్ళు రాలా, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాలా, జనసేన వాళ్ళు రాలా. అంటే ఈ కుంభకోణాన్ని వెలికి తీసినటువంటి వాడు సతీష్ కుమార్ చనిపోతేమో ఊరు వాడ పెద్ద రచ్చ చేసి మాట్లాడుతూ ఉంటారు. బతికున్నటువంటి శ్రీనివాసులు అయ్యా నా ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది, నన్ను కాపాడండి మహాప్రభు అని చెప్పి ఆయన పోలీసుల చుట్టూ ఊర్లో ఉన్నటువంటి అందరి చుట్టూ తిరుగుతా ఉంటే పట్టించుకోడు. ఆ రోజున ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు మేము ఒక
ఆ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి తిరుపతిలో ఉన్నటువంటి రకరకాల ప్రజాస్వామిక శక్తులందరినీ కూడా మేము సమీకరణ చేసి మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆయనకి రక్షణ కల్పించి తీరాల్సిందే, లేదనంటే మేము వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సి వస్తుందన్న తర్వాత కూడా స్పందించకపోతే మళ్ళీ హైకోర్టుకి పోవాల్సి వచ్చింది. హైకోర్టు చెప్పేదాకా ఆయనకి రక్షణ కల్పించాల. ఆయనకి ఏమన్నా జరిగితే ఎవరిదండి బాధ్యత? ఈరోజు సతీష్ చనిపోయిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ చేసి మాట్లాడుతూ ఉంటారు. నిజంగా ఈ సమస్య వెలుగులోకి రావడానికి కారణమైనటువంటి శ్రీనివాసులకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని కాదా? లేదా ఈ సోకాల్డ్ అంతా హిందుత్వవాదులు అని చెప్పి రోజు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి పెద్ద మనుషులు ఈ శ్రీనివాసులు ఏమో హిందువు కదా? ఈ శ్రీనివాసులు భక్తుడు కదా? ఈ శ్రీనివాసులు జర్నలిస్ట్ గా ఈయన వెలికి తీసినటువంటి ఈయన పెద్ద మనిషిని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత వీళ్ళకి లేదా? ఊరికే ఏదో ఒక అడ్డగోలు మాట్లాడటం, వీధుల్లోకి వచ్చి పనికిరాని చర్చ చేసుకోవడం తప్ప నిజంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలి, ఇట్లాంటి సమస్యలను వెలుగులోకి తెచ్చినటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలి, స్వామి వారి ఆస్తిని కాపాడాలన్నటువంటి ఈ చిత్తశుద్ధి కనపడడం లేదు. ఇది ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ మీరు గమనించాల్సింది. కోటేశ్వర గారు ఒక మాట చెప్పండి, నిందితుడిని డోనర్ చేయడం వెనక ఏకగ్రీవ తీర్మానంలో మిగిలిన సభ్యుల పాత్రని ఎలా చూడాలంటారు? అందుకనే విచారణ జరపాలి. వాళ్ళని కూడా అధికారులు ఎట్లా పెట్టారు? ఇప్పుడు సభ్యులు అంటే చెప్పుకుంటారు. ఇప్పుడు మనం తెలంగాణలో కూడా చూస్తున్నాం కదా, మంత్రికి సంబంధం లేకపోయినా కానీ నేను నోటి మాటతో చెప్పాను, నా 50 కోట్ల రూపాయలు ఫలానా కంపెనీకి ఇమ్మని చెప్పేసి నోటి మాటతో చెప్పాను అని కారు రేసు ఉదంతంలో మనం చర్చలు జరుపుతున్నాం కదా. మరి మంత్రికి ఆ విధంగా చెప్పినా కానీ మంత్రి ఏమంటాడు? అవును అనేకం చెప్తూ ఉంటాము, చూసుకోవాల్సింది అధికారే కదా అని చెప్పి కదా ఇప్పుడు అక్కడ జరుగుతాం. అందుకని టేబుల్ తీర్మానం పెట్టారా లేకపోతే టేబుల్ కింద తీర్మానం పెట్టారా, ఏ తీర్మానం పెట్టారనే మనకు అనవసరం. అధికారులు ఏం చేశారు పర్యవేక్షించాల్సినటువంటి అధికారులు అదేమి లేదా? మరి అధికారుల మీద ఎప్పుడైనా కేసు నమోదు చేశారు ఇప్పటికైనా? ఎందుకని బొమ్మన కరుణాకర్ రెడ్డిని పిలవండి, ఇబ్బంది లేదు, ఆయన ప్రశ్నించండి, ఇంకొకళ్ళు పిలవండి, ఎవరినైనా పిలవండి, కానీ అధికారుల సంగతి ఏమిటి? ఎందుకని అధికారుల జోలికి వెళ్ళటం లేదు? అధికారుల జోలికి నా అభిప్రాయం ఏంటంటే, అధికారుల జోలికి వెళ్ళేట్లయితే గతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ భాగవతాలన్నీ కూడా బయటపడేందుకు అవకాశం ఉంటాయి. అందుకని అధికార యంత్రాంగాన్ని ఎందుకు రక్షిస్తున్నారు వీళ్ళు? ఆ జడ్జి, లోక్ అదాలత్ జడ్జి మీద విచారణ జరపాలా? జడ్జికి మరి ఆ మాత్రం ఉండదా? అట్లా ఇవ్వకూడదు అనేటువంటి విషయం ఆయనకు తెలియదా? లేకపోతే లాయర్లు లేరా? ఆ రోజు కేసులో అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా. మీరు అన్నట్టుగా అక్కడేమో థెఫ్ట్ అనేటువంటిది కేసు, ఓకే, డొనేషన్ ఇచ్చినట్టుగా రాజీ పత్రం ఉంటుంది. ఎట్లా జడ్జికి రావాలి కదా. అక్కడ థెఫ్ట్ కేసు, దాన్ని రాజీ పడ్డారంటారు. థెఫ్ట్ కేసు రాజీ పడటానికి ఒక పోలీసు అధికారి, ప్రైవేట్ వ్యక్తులు, మీరు నేను ప్రైవేట్ వ్యక్తులు రాజీ పడ్డామంటే ఓకే. అతను డిపార్ట్మెంటల్ తరఫున వచ్చాడు, డిపార్ట్మెంటల్ తరఫున వచ్చిన అతను రాజీ పడితే కోర్టు ఎట్లా అంగీకరిస్తుంది? ఎందుకు అంగీకరించాలి? ఈ లెక్కలో అనేక విషయాలు ఉన్నాయి. గంటకి లక్షల్లో కేసులు రాజీ అయిపోతాయి, ఇలాంటి అవకాశాలు ఉంటాయి. మొత్తం అయిపోతాయి. వాళ్ళు వీళ్ళు కుమ్మక్క అయిపోతే మొత్తం అయిపోతాయి. అవును, అది కాదు కదా. అందుకనే అనేకమైనటువంటి అంశాలు ఈ కేసులో ఉన్నాయి కనుక వాటన్నింటినీ బయటకు తీసేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఉన్నదా అనేటువంటిదే ప్రశ్న. రైట్ సార్. సార్ మురళి గారు ఒక మాట చెప్పండి, సీసీ కెమెరా ఫుటేజ్ మాయం అంత ఈజీ ప్రాసెస్ అంటారా? అక్కడ ఉన్నటువంటి మీరు చెప్పిన ప్రకారం ఇందాక టైట్ సెక్యూరిటీ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం చూస్తే కూడా చాలా హెవీ సెక్యూరిటీ ఉన్నటువంటి హ్యూజ్ సెక్యూరిటీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు సీసీ కెమెరా ఫుటేజ్ ఎలా మాయమవుతుంది? అది కరెక్ట్ కాదండి కళ్యాణ్ గారు. ఇప్పుడు ఎందుకనంటే సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారానే పట్టింది. రవికుమార్ ని పట్టిందే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ద్వారా. ఓకే, లేదనంటే అంత తేలిక కాదు. ఎందుకనంటే ఆ వ్యవస్థ చాలా పెద్ద వ్యవస్థ. రెండోది ఒక ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో ఆ సీసీటీవీ నిఘా వ్యవస్థ, దానికి ఇప్పుడు మునుపు మీరే అన్నట్టుగా చాలా పెద్ద సిస్టమ్ ఉంటుంది. కాబట్టి అంత తేలిక కాదు. అంటే సీసీటీవీ ఫుటేజ్ ఎవరో తస్కరించారు, అది లేదు అన్నటువంటి డిస్కషన్ ఇప్పటిదాకా నేనేం వినలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి దొరికారు.
నేను అనేది ఏమనంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ అనే సమస్య కాదు, దీని మొత్తం సమగ్రమై అంటే సీసీటీవీ ఫుటేజ్ లో కూడా రవికుమార్ మొన దొరికాడు, అంత మునుపు ఎందుకు దొరకలేదు అనేది ప్రశ్న. మీరు అన్నట్టుగా ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ దాచిపెట్టేసి ఉంటారు లేదా తస్కరించి ఉంటారని నేను అనుకోవడం లేదు. దీని అసలు సమగ్రంగా చూసేటువంటి సిస్టమ్ అక్కడ కూడా రెగ్యులర్ గా సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారా, అక్కడే ఉన్న మార్పులు చేస్తున్నారా, తనిఖీ చేసే సిస్టమ్ లో ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా, ఇవన్నీ పరిశీలన చేయాలి. కానీ ఇప్పుడు ఎవరి మీద అంటే ఇట్లాంటి వాటి మీద అంత ప్రాపర్ గా సీసీటీవీ పనిచేయవు. ఎందుకంటే రకరకాల కొమ్మక్కలు అయిపోతున్నటువంటి సందర్భాలు చాలా చోట్ల మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ బాగా పనిచేస్తున్నాయి అంటే కళ్యాణకట్లో 5 రూపాయలు 10 రూపాయల భక్తుల నుంచి తీసుకుంటారు చూడండి గుండు కొట్టేటప్పుడు. అట్లాంటి వాళ్ళు 250 మందిని సిఓడి అని పెట్టేసి కెప్టాన్ డ్యూటీ అని చెప్పి కేఓడి అంటారు దాన్ని, కెప్టాన్ డ్యూటీ అని చెప్పి కేఓడి పెట్టేసి తీసేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు తీసేస్తుంటారు. ఈ పరకామండిలో ఈ రవికుమార్ ని పట్టుకోవడానికి 35 ఏళ్ళు పట్టింది. దీంట్లో ఉన్నటువంటి లోపాలను చెక్ చేయాలి. అవునవును, పర్టికులర్గా ఆయన సెలక్షన్ కూడా విదేశీ డాలర్లు అవ్వడం అనేది కొంచెం ఆలోచించాల్సింది. అంటే ఈజీ టు క్యారీ కింద మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ సార్. అంటే ఇక్కడ మీరు ఇంకో చెప్పిన దాంట్లో సార్ కోటేశ్వర మీరు చెప్పండి. ఇప్పుడు మన మురళి గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే జనరల్గా ఒక టీచర్ని 5 ఏళ్లకు 3 ఏళ్లకు 2 ఏళ్లకు 8 ఏళ్లకు మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే అక్కడే ఉండిపోయి తిరుమల కొండ మీద లేదా పరకామణిలో లేదా ఇతర విభాగాల్లో అలాగే నిలిచిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా చూడాలి? వాళ్ళని అలా తొలగించేటువంటి అవకాశం ఎక్కడ కనపడుతున్నట్టుగా లేదు. దీంట్లో పైరువీలు ఎక్కువ నడుస్తున్నట్టుగా ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. సో దాన్ని ఎలా చూడాలంటారు మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఏం చెప్తారు? ఈ కేసు ఆ అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చింది. అక్కడ రెగ్యులర్ గా వచ్చేటువంటి వాళ్ళు లేకపోతే విజిలెన్స్ వాళ్ళతోటి కుమ్మక్కు కావడం, లేకపోతే ఇటువంటి నెక్సెస్ సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళతోటి ఉంటే డెఫినెట్ గా నెక్సెస్ ఏర్పడుతుంది. మరి అందుకని ఆ అంశాన్ని కూడా ఈ సందర్భంగా మొత్తం టీటీడీ బోర్డు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఫుల్ ప్రూఫ్ గా భవిష్యత్తులో మరొకసారి జరగకుండా ఎట్లా చేయాలి ఏమిటనేటువంటిది ఆ రంగంలో ఉన్నటువంటి నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా మురళి గారు లాంటి అక్కడ స్థానికంగా ఆయన ఎప్పుడో జర్నలిస్ట్ గా సిపిఎం కార్యకర్తగా ఆయన చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. రెండోది టీటీడీ ఉద్యోగుల సంఘానికి నాయకులుగా కూడా ఆయన పనిచేశారు. ఇలాంటి వాళ్ళ అనుభవాలన్నీ తీసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు, అసలు అక్కడ సిబ్బంది ఏమి సలహాలు ఇస్తున్నారు అనేటువంటిది కూడా తీసుకొని ఒక సమగ్రమైనటువంటి అవినీతికి విజిలెన్స్ కి అన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఆ విధమైనటువంటి మరి ఇంటరాక్షన్ కానీ లేదా కాన్ఫిడెన్స్ ఉద్యోగుల్ని లేదా ఇటువంటి వాళ్ళందరినీ కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకునేటువంటి వ్యవస్థ ఉన్నదా అనేటువంటిది కూడా చర్చ. అందుకని మన దేశంలో దేవస్థానాల్లో జరుగుతున్నటువంటి అవినీతి ఒక తిరుపతినే కాదు, మొత్తం యావత్ దేవస్థానాల్లో కూడా మనం చూసినట్లయితే అనేక రకాల అవినీతి, వాటిని ఆస్తులు కొట్టేయడం కావచ్చు, లేదా తెగ నమ్ముకోవడం కావచ్చు, బినామీల పేర్లతోటి కొట్టేయడం, ఇటువంటివన్నీ కూడా అనేకం జరుగుతున్నాయి దేవుడి పేరుతో. అందుకని దీన్ని ఎప్పటికప్పుడు అందులోనూ చాలా విలువైన వేల కోట్ల సంపదలు కలిగినటువంటి వెంకటేశ్వరుడు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాళ్ళకేమి డబ్బులు కుదవలేదు. అవును, ఇటీవల ఏలూరులో మనం వైకే టీవీలో కూడా చూపించడం జరిగింది కావచ్చు, వీటన్నిటికీ డబ్బులు కుదవలేదు. అవును, రైట్ సార్. వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి, వ్యవస్థల మీద కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచు. రైట్ సార్. ఇటీవల వైకే టీవీ కూడా ఏలూరులో ఒక ఇష్యూ బయటికి తీసుకురావడం జరిగింది. అక్కడ కూడా అంతే, అక్కడ ఉన్నటువంటి శంకర్ మఠంకి సంబంధించిన ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయిపోయాయి. కేవలం ధూపదీప నైవేద్యాలకి అవకాశం లేదు. డోనర్ ఎవరైతే డోనర్ ఉన్నారో ఆ డోనర్ అక్కడికి వెళ్ళేటువంటి ఛాన్స్ కూడా లేకుండా ఆక్రమణదారులు వ్యవహరిస్తున్నట్టు పరిస్థితిని వైకే టీవీ వెలుగులో తీసుకురావడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి కొన్ని వివరాలు ఉన్నాయి మన దగ్గర. పరకామణి కేసులో సిఐడి అధికారులు ఇప్పటి వరకు 36 మందిని విచారించడం జరిగింది. డిసెంబర్ 2వ వారం లోపల హైకోర్టుకి ఏదైతే రిపోర్ట్ సమర్పించాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని విచారించారు. జేఈఓ ధర్మారెడ్డిని విచారించడం జరిగింది. మాజీ పాలక మండలి సభ్యుడు పి అశోక్ని విచారించారు. అదేవిధంగా
విజిలెన్స్ గార్డ్ ఆఫీసర్ అనుకుంటా విజిఓ గిరిధర్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఎవరైతే మృత్యువాత పడ్డారో ఇటీవల అనుమానాస్పద స్థితిలో రైల్వే పట్టాల దగ్గర మృత్యువాత పడినటువంటి సతీష్ కుమార్ని విచారించే నేపథ్యంలో ఆయన మృతి చెందడం జరిగింది. ఏవిఎస్ఓ పద్మనాభాన్ని విచారించారు. సిఐ చంద్రశేఖర్, అదేవిధంగా సిఐ జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించడం జరిగింది. ఎస్ఐ లక్ష్మీరెడ్డి, పెద్దజీఆర్ మఠం సభ్యులను కూడా విచారించారు. 12 మంది డ్రైవర్లను ఇప్పటివరకు విచారించినట్టుగా రికార్డు చెబుతున్నాయి. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ బాలరెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ మల్లికార్జున, తిరుమల కమాండ్ కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జ్ చంద్ర, నిందితుడు రవికుమార్ అతని బంధువులను కూడా విచారించడం జరిగింది. సార్ చెప్పండి, రవికుమార్ మిగిలిన ఆస్తులు ఎక్కడ ఉంటాయంటారు మురళి గారు? రవికుమార్ కు సంబంధించిన ఆస్తులు ఎక్కడ ఉన్నాయి ఏంది అంటే ఒకటి సార్, ఇక్కడ దాదాపుగా మీరు చెప్పిన ప్రకారంగా 35 ఏళ్ల నుంచి వర్క్ చేస్తుండొచ్చు, లేదా కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి మీరు ఉంది. ఇప్పటిదాకా తెలిసిందేమంటే ఆయనకి చెన్నైలో ఉన్నాయని, తిరుపతిలో ఉన్నాయని, బెంగళూరులో ఉన్నాయని ఇప్పుడు అవే రాసుకున్నది. అవును, ఆ వాస్తవాలు ఎంత? కూడా వాస్తవాలు 140 కోట్ల రూపాయలు, 140 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని ఇప్పుడు వాళ్ళు చెప్పేది అదే కదా. వైసీపీ వాళ్ళు పదే చెప్తున్నది ఏమంటే వీళ్ళ మధ్యన చర్చను కూడా మనం ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకొని చూడాలి. ఏమి వాళ్ళు చేస్తున్నటువంటి చర్చ ఏంటంటే, ఈ కేసును పెట్టేసి మాట్లాడేసి ఉంటే అదేదో ఒక 70,000 రూపాయల వ్యవహారంగా అయిపోయేది, $900 సంబంధించిన కేసుగా అయిపోయేది. ఆ కేసు కొట్టేసో లేదంటే ఆ కేసుకు సంబంధించి అక్కడ వరకు అయిపోయింటే ఆ కేసు వరకు అయ్యేది. కానీ మేము చాలా పెద్ద గొప్ప విషయాన్ని మేము చేశాము. ఏందనంటే 70,000 వ్యవహారం కాదు, ఇది చాలా పెద్ద కథ ఉంది అని చెప్పే ఉద్దేశంతో 100 కోట్ల రూపాయల ఆస్తిని మేము వెంకటేశ్వర స్వామికి రాయించాము. ఇది మేము సాధించిన గొప్ప విజయము అని వీళ్ళు చర్చ చేస్తున్నారు. కూటమి వాళ్ళు చెప్తున్నది ఏమనంటే, అసలు 100 కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామికి రాయించారు, 400-500 కోట్ల రూపాయలు వీళ్ళు రాయించుకున్నారు అధికారులు, లేదంటే వైసీపీ వాళ్ళు రాయించుకున్నారు, వీళ్ళు చెప్తున్నారు. ఈ విషయాన్ని ఎవరు తేల్చాల్సింది ఏదో ఒక వ్యవస్థ కదా. అందుకని మేము పరకామణి వ్యవహారం మీద అడిగింది ఏమనంటే, ఈ ఏదో డీజీ స్థాయిలో విచారణ లేదంటే ఇంకా కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి విచారణ కాదు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఇట్లాంటి అన్ని ఆస్పెక్ట్స్ మీద అసలు నిజంగా ఏం జరిగింది, ఇది వెంకటేశ్వర స్వామి వరకే రాసిచ్చినటువంటి ఆస్తులుగా ఉన్నాయా, లేదు ఇంకా అతను ఆస్తులు ఇంకేమైనా ఉన్నాయా, మొత్తం ఆస్తులు పెరుక్కునేశారా, లేదు ఇంకా ఉన్నాయా, ఉంటే వాటిని ఈ రోజు కూటమి నాయకులు ఆరోపిస్తున్నట్టుగా ఎవరైనా అధికారులు రాసుకున్నారా, వైసీపీ వాళ్ళు రాసుకున్నారా అనేది సమగ్రమైనటువంటి విచారణ అన్ని కోణాలు జరిపి వీటిని బయటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక ఆస్పెక్ట్ కూడా, అసలు ఈ దీర్ఘకాలంగా వస్తున్నటువంటి పర్యవేక్షణ కానీ లేదా లెక్కింపు కానీ లేదా ఈ రకంగా వస్తున్నటువంటి వాళ్ళ లిస్టు తీసుకోవాలి. మొత్తం ఎవరెవరు ఇట్లా వస్తున్నారు, వీళ్ళ ఆస్తుల మీద కూడా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరెవరు ఆస్తులు ఎంత ఉన్నాయి, వాళ్ళకి వచ్చే జీతం ఎంత, వాడు అర్థమైపోతుంది కదా. నిజంగా విచారణ ప్రారంభిస్తే ఇప్పుడు తెలుసున్నటువంటి లెక్క ప్రకారం కేవలం రవికుమార్ 40,000 జీతం మాత్రమే ఉంది, ఆయన ఆస్తులు కోట్లలో ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి నేననేదేమనంటే, ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అని చెప్పి ఈ ఇష్యూ ప్రారంభమైన రోజు నుంచి మా పార్టీ తరఫున పదే మేము అడుగుతున్నాం. దాని మీద అసలు ఎవరు మాట్లాడడం లే. చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశాం, మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాశాడు. మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాడు. మేము తిరుపతిలో అనేక సార్లు మాట్లాడాము, ఇక్కడ అధికారులకు చెప్పాము, లేదా పత్రికా ప్రకటనలు చేశాము, ఇక్కడ రకరకాల కార్యక్రమాలు చేశాము. ఎవరు దాని మీద మాత్రం మాట్లాడడం. అందరూ అదేది చెప్తా ఉందండి ఒక సామెత, అందరూ పెద్ద మనుషులే, రొయ్యల పుట్టలో ఉన్నటువంటి రొయ్యలు మాయమైపోయిన అందరూ శ్రీ వైష్ణవులే అని చెప్పి, నేను ఒక పర్టికులర్ కులాన్ని అనే పరిస్థితి కాదు, ఆ సామెతని ప్రస్తావన చేస్తున్నాను. ఈ రకమైనటువంటి ధోరణి కొనసాగితే ఎవరు ఈ భక్తుల మనోభావాలతో చెలగాటమాడేటువంటి ఒక ధోరణిని ఎవరైనప్పటికీ పాలక పార్టీలు విడనాడాలి. అది వైసీపీనా, జనసేన, బీజేపీనా, తెలుగుదేశం అన్నటువంటి సమస్య కాదు. వీళ్ళు ముఖ్యంగా ఈ 4 పార్టీలు బాధ్యతారహితమైనటువంటి పాత్రని పోషిస్తున్నాయి. రెండవది, బీజేపీ దీన్ని అడ్డం పెట్టుకొని చాలా తీవ్రమైనటువంటి వైషమ్యాలు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తోంది. ఆ గేమ్ లో వీళ్ళందరూ పడిపోతున్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి. వైషమ్యాలు పెంచడం కాదు, ఇక్కడ ఈ సిస్టమ్ ని స్ట్రీమ్ లైన్ చేయాలన్నటువంటిది ఉండాల్సినటువంటి అండర్స్టాండింగ్. ఇప్పుడు ఏమైనా బీజేపీ వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, తెలుగుదేశం వాళ్ళైనా, మేమైనా మాట్లాడాల్సిందేమి, వెంకటేశ్వర స్వామికి వచ్చే సొత్తు భద్రమా కాదా, భక్తులు ఇస్తున్నటువంటి
భక్తుల మనోభావాలకి లింక్ అయినటువంటి ఈ వ్యవహారం కరెక్ట్ గా ప్రాపర్ గా ఉందా లేదా, దీంట్లో ఏమైనా లోపాలు ఉంటాయి, వీటి మీద విచారణ జరపాలి. వీటిని ట్రాన్స్పరెంట్ ఎక్కడైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సరిచేయడానికి ఏమేం పద్ధతులు అనుసరించాలి, ఆ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడానికి ఏం చేయాలి, వీటి మీద చర్చ జరగాల్సింది పోయి దురదృష్టం ఆ చర్చ వదిలేసి నువ్వెంత తిన్నావంటే నువ్వెంత తిన్నావు, మేమేనా మీరు కాదా, ఈ రకమైనటువంటి మీరా మేమా కాదు, 35 ఏళ్ళ నుంచి అంటే 35 ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా పరిపాలన చేసినటువంటి అందరూ దోషులే కదా ఒక రకంగా మాట్లాడుకుంటే. కాబట్టి అవన్నీ ఊరికే అనవసరమైనటువంటి అర్థం లేనటువంటి చర్చని విడిచిపెట్టి ఇకనైనా ఇది చేయాల్సినటువంటి అవసరం. ఈ తప్పులకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఏమి ఇతర మతస్థులా, ఇతర దేశస్తులా, లేదంటే ఏమన్నా అసాంఘిక శక్తులా కాదే. మళ్ళీ చూడండి మీరు మొత్తం ఈ పరకామణిలో ఉన్నటువంటి నిందితులందరూ కూడా వాళ్ళు మామూలు హిందువులు కాదు, పెద్ద పెద్ద నామాలు పెట్టుకొని, ఎంత పెద్ద నామాల వెనక ఎంత పెద్ద నమ్మక ద్రోహం ఉంది అనే విషయాన్ని గమనించాలి. మీరు నెయ్యి కుంభకోణం చూడండి, అక్కడ ఉన్న వేరే మతస్థులు లేదా ఇంకెవరున్నా వేరే వాళ్ళు ఉన్నారా, అక్కడ మళ్ళీ వీళ్ళే. మీరు గోవులకు సంబంధించిన వ్యవహారం టీటీడీలో నెలకొన్నటువంటి ఏ వివాదంలో చూడండి, మళ్ళా పెద్ద మనుషులంతా వీళ్ళే మళ్ళా బయట గొడవ వీళ్ళే పెద్ద ఎత్తున చేస్తా ఉంటారు. ఈ విషయాన్ని గమనంలో పెట్టుకోకపోతే, ఒక ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయకపోతే, లేదా భక్తుల మనోభావాల్ని పరిరక్షించే అవసరాన్ని గమనించకపోతే ఇట్లాంటి అర్థం లేనటువంటి చర్చలు దాంతో కాలయాపన చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇది సమంజసమైనటువంటిది కాదు. పరిష్కారానికి చిత్తశుద్ధితో అన్ని వైపులా ప్రయత్నం జరగాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలనేది మేము మొదటి నుంచి కోరుతున్నాం. దానికోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. రైట్ సార్, అదే పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా మీరు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హిందువులని మంచి మాట చెప్పారు. సార్ కోటేశ్వర గారు, మురళీ గారు కొత్త డిమాండ్ తెర మీదకి తీసుకువచ్చారు. అంతకుముందుకు డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ సాధ్యమా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారులందరూ కూడా దీంట్లో పాత్ర ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది, ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితోటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు అవకాశం ఉందంటారు? చిత్తశుద్ధి కావాల్సింది. విచారణ అనేటువంటిది ఏది అసాధ్యం కాదు, చిత్తశుద్ధి. ఇప్పుడు హైకోర్టులో పనిచేస్తున్న వాళ్ళు కానీ లేదా సుప్రీంకోర్టులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ అనేక మంది వెంకటేశ్వర దర్శనానికి నిత్యం వస్తుంటారు కదా న్యాయమూర్తులందరూ. మరి అక్కడ జరిగినటువంటి ఈ అన్యాయాన్ని విచారించడానికి కావాల్సింది చిత్తశుద్ధి. ప్రభుత్వం తలుచుకోవాలి, కోర్టుని అడగాలి, సుప్రీంకోర్టుని అడగాలి, లేదా హైకోర్టుని అడగాలి. ఇప్పుడు సమస్య అక్కడే. ఇప్పుడు దాన్ని నిజంగా దాన్ని వెలికి తీసేటువంటి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. మీరు ఏంటి ఇస్తే ఒక అధికారిని ఇస్తే ఆ అధికారి అక్కడ లేడు అని చెప్పేసి ఎప్పుడు చెప్తున్నారు, తర్వాత ఎప్పుడో చెప్పారట కోర్టుకి. అది ముందే చెప్పొచ్చు కదా. మీరు నిర్దేశించినటువంటి అధికారి టీటీడీలో లేడు, అందుకని లేనటువంటి అధికారికి మీరు టాస్క్ ఇచ్చారు అని చెప్పేసి చెప్పాలి కదా. అందుకని అడుగున దీన్ని తొక్కిపట్టడానికి లేదా మూసిపెట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలు హైకోర్టుకు కూడా తెలుసు. అందుకని మరి హైకోర్టు కూడా దీన్ని ఈ లోతుపాతులన్నీ చూసిన తర్వాత, దీని విస్తృతిని గమనించిన తర్వాత మరి సుమోటోగా తీసుకోవడానికి కూడా హైకోర్టు న్యాయమూర్తులకు కూడా అవకాశం ఉంది కదా, ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు సుమోటోగా. అందుకని ఒకవేళ ఇది గనక ఏమీ లేదు అని చెప్పేసి కనుక, లేకపోతే ఇంకోటి అసలు ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు లేడు, రాజీ పడ్డారు, ఆస్తులు వచ్చేసాయి, అంత సక్రమంగా జరిగింది, ఆల్ ఈజ్ వెల్ అని కనుక చెప్పేట్లయితే మరి భక్తులు ఏమి నిర్ణయించుకోవాలి? ఈ విచారణ వ్యవస్థల మీద కావచ్చు, ఈ న్యాయ వ్యవస్థల మీద కావచ్చు, ఈ అధికారుల మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు, వీళ్ళంతా తోడు దొంగలు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు అంతిమంగా. అన్నింటికంటే ముందు ఇప్పుడు ఆ సతీష్ కుమార్ హత్యని ఎట్లా తెలుస్తారు? అదే అడగబోతున్నా సార్ మిమ్మల్ని. ఇప్పటికే 70% సంబంధించినటువంటి పరీక్ష ఇప్పుడు ప్రభుత్వానికి అక్కడ ఉన్నది. అవును, ఎగ్జాక్ట్లీ సార్. అంటే కల్తీ నెయ్యి కేసు దాదాపుగా 70% పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ పరకామణి కేసు తెర మీదకి రావడం జరిగింది. సో ప్రస్తుతానికి ఎవరైతే ఈ సతీష్ కుమార్ మెయిన్ ఎవరైతే లోక్ అదాలత్లో రాజీకి పడ్డటువంటి అధికారి మృత్యువాత పడ్డారు, ఈ కేసు అసలు ఈ మర్డర్ మిస్టరీ తేలుతుందంటారా? అదే ఈ ప్రభుత్వం ముందున్నటువంటి ఒక పెద్ద సవాలు. దాన్ని తేల్చకుండా
ఇప్పుడు అనేక కేసుల్లో సమాచారం మొత్తం అంతా కూడా టన్నెలంతా మూసిపోయింది, ఎక్కడ ఏమి దొరకట్లేదు అని కనుక చెప్పారంటే డెఫినెట్ గా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అధికార యంత్రాంగమా, లేకపోతే పాలక మండల, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల, వీళ్ళందరూ కూడా ఈ కేసును మూసిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి అభిప్రాయానికి రావాల్సి వస్తుంది. జనం వస్తారు, భక్తులు వస్తారు. అందుకని ఈ ప్రభుత్వానికి ఇది ఒక సవాల్. ఈ మృతి కేసు అనేటువంటిది ఒక సవాల్. ఈ పరకామణి కేసు ఎటువైపు తీసుకెళ్తారనేటువంటిది ఒక సవాల్. అందుకని మరి ఇన్ని సవాళ్ళని ఎట్లా ఎదుర్కొంటారు ఏమిటనేటువంటిది మనం వేచి చూడాల్సిందే తప్ప అలా ఫలానా విధంగా చేస్తారని కానీ చేయరని కానీ ఈ దశలో మనం కామెంట్ చేయడం అనేటువంటిది సాధ్యం. రైట్ సార్, అంటే ఇక్కడ మురళి గారు కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. ఇందాక ఒక మాట చెప్పారు, శ్రీనివాస్ యొక్క సెక్యూరిటీ కూడా లేదు, శ్రీనివాస్ కూడా సెక్యూరిటీ లేదు. ఎవరైతే ఈ కేసును బయటకు వెలికి తీశారో ఆయనకు కూడా సెక్యూరిటీ లేదు. ఎప్పుడైతే సతీష్ కుమార్ మృత్యువాత పడ్డ తర్వాత అతని పరిస్థితి కొంత గందరగోళంగా, ఆందోళనకరంగా ఉందనేటువంటి మాట చెప్తున్నారు. అలాంటి వారికి సెక్యూరిటీ గురించి శ్రీనివాస్ కావచ్చు, రవికుమార్ కావచ్చు, లేదా రవికుమార్ కి చెందినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా రవికుమార్ ఇతరులకి బదలాయించినటువంటి ఆస్తులు బదలాయిస్తే వాళ్ళ బంధువులు కావచ్చు, ఎవరికైనా కానీ సేఫ్టీ లేదు. ఎగ్జాక్ట్లీ. సతీష్ కుమార్ హత్య చూసిన తర్వాత, శ్రీనివాసులు ఫిర్యాదు చూసిన తర్వాత ఎవరికి సేఫ్టీ లేదు. ఈ వ్యవహారంతో, ఈ అక్రమంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. గతంలో చూసాం అనేకం. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం, పెద్ద కుంభకోణం. ఆ వ్యాపం కుంభకోణంలో దర్యాప్తు చేసినటువంటి వాళ్ళు, ప్రశ్నించినటువంటి జర్నలిస్టులు, రాసినటువంటి మీడియా పెద్దలు అందరూ ఒక్కొక్కళ్ళు అదృశ్యమైనటువంటి పరిస్థితి, చనిపోయినటువంటి పరిస్థితిని చూసాం మనం. అవును. అది కూడా మరొక అట్లాంటి ఉదంతంగా ఈ పరకామణి కనుక మారేట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు, లేకపోతే ఇంకోటి మశానం ఉన్నాయని గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళకి నైతికంగా ఎట్లాంటి పరిస్థితి ఉంటది అనేది ఇప్పుడు పెద్ద ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. రెండోది, ఈ కేసులో గనక ఆ విధంగా విజిల్ బౌలర్స్ గా ఉన్నటువంటి ఈ తీసుకొచ్చిన వాళ్ళకి అటువంటి గతి పెడితే ఇంకా ఇతర దేవాలయాలు కావచ్చు, ఇతర ప్రభుత్వ శాఖల్లో కావచ్చు జరిగేటువంటి అవినీతి గురించి బయట పెట్టడానికి ఎవరైనా ముందుకొస్తారా? రైట్. అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి నిజాయితీ పరులు కానీ, లేదా బయట వాళ్ళు కానీ, జర్నలిస్టులు కానీ ఎవరైనా ముందుకొస్తారా? ఎగ్జాక్ట్లీ సార్, ఇది పెద్ద ప్రశ్న. అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఏం చేయదలుచుకున్నారు అనేది పెద్ద ప్రశ్న. రైట్ సార్, అంటే గతంలో నిఘా విభాగంలో ఉండి పనిచేసిన వారు అందరూ కూడా అదేటువంటి ఇన్సెక్యూరిటీతో ఉద్యోగాలు మానేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందాక మురళి గారు చాలామంది లిస్ట్ చెప్పడం జరిగింది. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉద్యోగాలు అంటే జర్నలిస్ట్గా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సార్ మురళి గారు ఇంకో మాట చెప్పండి. ఇప్పుడు సార్ చెప్తున్నటువంటి ప్రకారం ఈ కేసును గమనిస్తే గతంలో వివేకానంద రెడ్డి కేసులో సాక్షులు వరుసగా మృత్యువాత పడ్డారు. సో ఇక్కడ ఎవరైతే ప్రధాన సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి, ఎవరైతే ఆ రాజీ పత్రాలకు సంతకాలు చేసినటువంటి వ్యక్తి, లోక్ అదాలత్కు వెళ్ళినటువంటి అధికారి హత్య కేసుగా నమోదైంది. మృత్యువాత పడడం ఒక ఎత్తు అయితే పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దాన్ని ఎంక్వైరీ చేస్తున్నట్టు పరిస్థితి. దీన్ని ఈ రెండింటికి చూసి ఆందోళన పెరిగినట్టుగా తెలుస్తుంది. దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ది హత్య, ఆత్మహత్య అనే విషయాన్ని కూడా ఎంక్వైరీలో తేలాల్సిందే. అదే నేను ఇంత మునుపు చెప్పింది కూడా అదే. సిట్టింగ్ జడ్జి విచారణ జరపకుండా మోటివేషన్స్ తో విచారణ జరిపితే అసలు విషయం పక్కదోవ పడుతుంది అనేదాన్ని నేను ఇంత మునుపు కూడా చెప్పేటప్పుడు చెప్పాను. కాబట్టి మోటివేషన్స్ కు తావు లేకుండా చేయాలనంటే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఆయన ఒక కమిటీని నియమిస్తారు. ఇంత మునుపు కోటేశ్వరరావు గారు చెప్పారు చూడండి, కొంతమంది ఎమినెంట్ పర్సనాలిటీస్ నో లేదా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులను, సోషల్ ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరినో ఒకరు మొత్తం మీద అంటే ఆయనకు నచ్చినటువంటి పద్ధతిలో ఆయన పర్యవేక్షణలో ఎట్లయితే గతంలో గతంలో కృష్ణయ్యర్ లాంటి జడ్జెస్ చాలా అద్భుతమైనటువంటి తీర్పుల్ని చాలా వాటిల్లో ఇచ్చారు. కాబట్టి అట్లాంటి పద్ధతుల్లో ఏదో ఒక విచారాన్ని సమగ్రంగా జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏవిఎస్ఓ సతీష్ కుమార్ సంబంధించి కూడా ఆయన బతికున్నప్పుడు జరిగినటువంటి చర్చ అంతా ఏందనంటే ఆయనే కుమ్మక్కైనాడని. ఆయన కుమ్మక్కై ఆయన ధర్మారెడ్డి గారు లేదా ఇంకొంతమంది వైసీపీ వాళ్ళు ఆస్తులు రాయించుకున్నారంట. అప్పుడు జరిగినటువంటి చర్చ. కానీ వాస్తవంగా ఆయన పరిస్థితి ఏంది? ఆయన సతీష్ కుమార్ ఆయన చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు, చాలా నిబద్ధత కలిగినటువంటి మనిషి. అసలు భక్తులతో కూడా ఏ రోజు ర్యాష్ గా
ప్రవర్తించినటువంటి వ్యక్తి కాదు, చాలా పద్ధతిగా వ్యవహరిస్తాడు అని చెప్పి ఆ తర్వాత చనిపోయిన తర్వాత కూడా పుంకాలుగా వ్యాసాలు వార్తలు ఇవన్నీ వస్తున్నాయి. ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు, చాలా మర్యాదగా ఉంటాడు, నమ్రతతో ఉంటాడు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పారు. ఎవరికి ఏ రోజు అపకారం చేయడానికి ఇష్టపడు, చాలా నిజాయితీగా ఉంటాడు. వెంకటేశ్వర స్వామి మీద విపరీతమైనటువంటి భక్తి అతనికి ఉంది అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు, భార్య, తమ్ముళ్ళు లేదా వాళ్ళ ఫాదరు వాళ్ళందరూ కూడా మాట్లాడిన విషయాలు మనం అందరూ కూడా విన్నాం. నాకు కూడా తెలుసు ఇక్కడ ఆయనతో పాటు పనిచేసినటువంటి అధికారులందరూ కూడా చెప్పేది చాలా నిబద్ధత కలిగినటువంటి ఆఫీసర్ అని చెప్పి. అట్లాంటి ఆయన రాజీకి ఇంత మునుపు జరిగినటువంటి చర్చలో మనం కూడా అనుకున్నాం, మనం కోటేశ్వరరావు గారు దాన్ని ప్రస్తావన కూడా చేశారు. ఒక వ్యక్తులుగా రాజీ కావడం వేరు, ప్రైవేట్ పంచాయతీ కాదు ఇది. ఇది ఒక దేవుడు సొత్తుని తస్కరణ జరిగింది అని చెప్పి ప్రభుత్వం పెట్టినటువంటి కేసు. ప్రభుత్వం తరపున ఇతను ఒక ఫిర్యాదుదారు. ఇట్లాంటి ఫిర్యాదుదారు రాజీ చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి లేకుండా, ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి అధికారుల అనుమతి లేకుండా ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. ఆ ఒత్తిడే ప్రధానమైంది. ఆ ఒత్తిడిలో అతను ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా హత్యకు గురి కాబడినాడా, లేదంటే ఈయన బతికి ఉంటే ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుందని చెప్పి భావించే శక్తులు ఆయన్ని చంపేసాయా? ఈ విషయాలన్నీ బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. బయటికి రావాలంటే ఏం జరగాల? ఈ రోజు జరుగుతున్నటువంటి విచారణలో చాలా అనుమానాలని రేకెత్తిస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు, ఆ విచారణ జరుగుతున్నటువంటి పద్ధతులు, అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి వేరే అనవసరమైనటువంటి విషయాల మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకు ఏదైతే భక్తులు ఈ రోజు పదే పదే కోరుకుంటూ అసలు ఏం జరిగింది ఆ విషయాలు వెల్లడి కావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా వెల్లడి కావాలనంటే ఇది ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరపాలి. ముఖ్యంగా హైకోర్టా, సుప్రీంకోర్టా, ఏదో ఒక స్థాయిలో ఉన్నటువంటి జడ్జి నేతృత్వంలో, సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జరిగితే అప్పుడు పరిష్కారం సులువుగా లభిస్తుంది అన్నది మేము భావించింది. కాబట్టి ఆ పద్ధతిలో చేస్తేనే సతీష్ కుమార్ హత్యనా లేదా ఆత్మహత్యనా, దీని వెనకాల ఏం జరిగింది, ఈ విషయాలన్నిటి కూడా సమగ్రంగా మనకు కూడా అర్థం కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. కళ్యాణ్ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. కోటేశ్వర గారు, లాస్ట్గా ఒక మాట చెప్పండి. పాలక మండలిలో రాజకీయ నాయకుల ప్రవేశం, ఎవరైతే పదవులు రానటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వడానికి అడ్జస్ట్మెంట్ల కోసంగా టీటీడీలో ప్రవేశించడం వంటివి జరిగిన తర్వాత ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే చాలా కాలం నుంచి ఉన్నటువంటి పరిస్థితి, ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఎక్కువ రాజకీయ నాయకుల ప్రాబల్యం అక్కడ స్పష్టంగా కనపడుతుంది. అధికారులు కూడా తిరుమల కొండ మీద పనిచేయడానికి చాలా ఉత్సుకత చూపించడం, దానికి అనేక విధాలుగా బ్యాక్ డోర్ నుంచి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే చిన్న ఉద్యోగుల నుంచి పెద్ద ఉద్యోగుల వరకు, నేను పర్టికులర్ ఒక ఉద్యోగం చెప్పడం లేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు? దీనికి ఏమన్నా మీరేం సూచిస్తారు? ఒక సీనియర్ అనలిస్ట్గా మీరేం చెప్తారు? అధికారులైనా రాజకీయ పార్టీల ప్రతినిధులైనా లేదా ఎవరైనా కానీ సమాజంలో ప్రతి తరగతి ఆ సమాజం నుంచి పుట్టుకొచ్చేటువంటి వాళ్ళు తప్ప ప్రత్యేకంగా రారు. అందుకని అధికారులని, అనధికారులని, అంటే టీడీటీ బోర్డులో రాజకీయ ప్రతినిధులను నియమించినా లేకపోతే ఉన్నతాధికారులు ఉన్నా కానీ అది సమన్వయంతో జరగాలి, నిజాయితీతో జరగాలి. ఇద్దరు కుమ్మక్కయ్యారనుకోండి, కేవలం అధికారులనే నియమిస్తే అధికారులే కుమ్మక్క అవుతారు, వాళ్ళ మీద నియంత్రణ ఉండదు. కేవలం రాజకీయ నాయకుల నిర్ణయానికి వదిలేస్తే ఇది కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే అధికార యంత్రాంగము, రాజకీయ నాయకులు అందరూ కుమ్మక్క అయితేనే ఇది సాధ్యమైంది. అది తేలాలి. అది తేలేంత వరకు మనం ఎన్ని పరిష్కారాలు చూపించినా గానీ అధికారులను కూడా పూర్తిగా నమ్మలేము. మనం చూస్తున్నాం, మొత్తం గుడిలో లింగాన్ని కూడా మింగేసినటువంటి అధికారులను గతంలో మనం వివిధ సందర్భాల్లో, ఇతర సందర్భాల్లో చూసాం. అందుకని ఎవరిని కూడా ఏకపక్షంగా నమ్మటానికి కానీ లేదా నమ్మకుండా ఉండటానికి కానీ కాదు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకోవాలి, సమగ్రమైనటువంటిది జరపాలి, నిజాయితీగా ఉండాలి. వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా దర్యాప్తు జరగాలి. సుప్రీంకోర్టా, హైకోర్టా, మురళి గారు చెప్పినట్టు ఏ కోర్టు అయినా కావచ్చు, నిజాయితీతో కూడినటువంటి విచారణ జరిగి భక్తులకి విశ్వాసం కలిగించే విధంగా ఈ వ్యవహారం ముగియాలి అనేది నేను చివరిగా చెప్తాను. మురళి గారు, మీరు చెప్పండి, రాజకీయ నాయకుల ప్రమేయం గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి సార్, ఇక్కడ ఇప్పుడు ఏదైనా చిత్తశుద్ధితో డీల్ చేస్తే ప్రతిదానికి పరిష్కారం లభిస్తుంది. ప్రతిదాన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఒక రకమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించినప్పుడు ఇట్లాంటి సమస్యలన్నీ వస్తాయి. ఇప్పుడు రాజకీయాల్లో ప్రబలంగా ముందుకు వస్తున్నది ఏమంటే
ప్రతిదాన్ని అడ్డం పెట్టుకొని దేవుడు, దెయ్యము, లేకపోతే మతము, కులము, ప్రాంతము, భాష అన్న దాంతో నిమిత్తం లేకుండా ప్రతి అంశాన్ని అడ్డం పెట్టుకొని దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత వస్తున్నటువంటి సమస్యలు. ఇప్పుడు రాజకీయ నాయకులు వద్దు, లేదంటే సమాజంలో వాళ్ళు రకరకాల ఇళ్ళు వద్దు, ఎవరు పెట్టాలా? ఇప్పుడు బీజేపీ ఒక డిమాండ్ చేస్తాను, ఇవి మొత్తం మఠాధిపతులకో లేదా పీఠాధిపతులకో లేదా హిందుత్వ సంస్థలకో టీటీడీ లాంటి సంస్థలను అప్పగించేయండి, అప్పుడు ఇట్లాంటివన్నీ అవకాశం ఉండదు అనేది వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి చర్చ. అది కూడా జరిగింది 100 సంవత్సరాల కిందట. మీరు చూడండి, 100 సంవత్సరాల కిందట టీటీడీ చరిత్రను మన పుస్తకాలను అధ్యయనం చేస్తే చాలా స్పష్టంగా చాలా వాటిల్లో పేర్కొన్నది ఏమంటే 100 సంవత్సరాల కిందట మఠాధిపతులే టీటీడీని నడిపేవాళ్ళు. హతిరాంజీ మఠం గాని దాని పూర్వం ఉన్నటువంటి కొన్ని మఠాధిపతులు నడిపారు. శ్రీకృష్ణదేవరాయలు వెంకటేశ్వర స్వామికి ఇచ్చినటువంటి నగలను కూడా కరగబెట్టుకొని తినేశారు. ఇది చరిత్ర, ఇది నేను చెప్తున్నటువంటి కాదు, టీటీడీ రాసుకున్నటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటిది. కాబట్టి ఇప్పుడు ఎవరికో కొంతమందికి ఇచ్చేయండి, మఠాధిపతులకో లేకపోతే పీఠాధిపతులకు ఇచ్చేయండి, ఇది బాగా నడుస్తుందని అంటే గతంలో జరిగింది ఇవన్నీ. ఇప్పుడు రాజకీయ నాయకులైనా ఇంకొకరైనా దీన్ని ఏం చేయాలి? ఇదే ఇక్కడ మీరు అన్నట్టుగా చిత్తశుద్ధితో డీల్ చేస్తే పరిష్కారం లభిస్తుంది. అట్లా కాకుండా ఈ రకమైనటువంటివన్నీ కూడా చేస్తే ఏ రకంగానూ పరిష్కారం లభించదు. కాబట్టి ముఖ్యంగా పాలక పార్టీలు అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఎంపీ చేసేటప్పుడు తెలియదా? మంచి చెడ్డలు గమనించకుండానే ఇచ్చేస్తారా? ఎవరినంటే వాళ్ళని పెట్టడం ఎందుకు? వాళ్ళ అవసరాలను ఆధారం చేసుకొని. ఇప్పుడు టీటీడీ చైర్మన్, మీరు ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి, ఈఓకి ఎంత డిమాండ్ ఉంటుంది తెలుసా? ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా అంత పోటీ ఉండదు. టీటీడీ ఈఓగా రావాలని అంటే దాని పెద్ద వ్యవహారం. ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ గారు ఇక్కడ ఈఓగా ఉన్నారు, రెండవసారి ఆయన వచ్చాడు. ఏమి రెండవసారి అంత ఈయనకంటే గొప్ప వీరులు ఎవరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేరా? ఎందుకు తెచ్చారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి తెచ్చిపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీటికి లొంగిపోయి ఇట్లాంటి వాళ్ళందరినీ తెచ్చి పెట్టేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇది ఒకటే కాదు, ఇదే మాదిరి బీజేపీ వాళ్ళు వైసీపీ ఉన్నా బోట్లో ఉన్నారు, ఈరోజు టీడీపీ ఉన్నా బీజేపీ వాళ్ళు ఉన్నారు. చూడండి విచిత్రమైనటువంటి ఇది, చాలా అసలు చర్చలో లేదు. వైసీపీ గవర్నమెంట్ లో బీజేపీ ఉంది, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో బీజేపీ ఉంది, వాళ్ళు అందరిలో ఉంటారనమాట. కానీ పెద్ద నీతివంతుల్లాగా మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఇది ఏ రకమైనటువంటి పరిస్థితిని అనుకోవాలా? కాబట్టి ఇట్లాంటివన్నీ మనం గమనించకుండా దేనికి దానికి విడివిడిగా చూడకుండా ఈ రకమైనటువంటి దాన్ని మనం అంచనాలకి రాలేము. కాబట్టి ఒక స్పష్టతతో డీల్ చేయాలి, చిత్తశుద్ధితో డీల్ చేయాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రులుగా ఉండేవాళ్ళు, ప్రధానమైనటువంటి పాలక పార్టీలు ఇట్లాంటి వ్యవస్థల్లో, ఎందుకంటే మనోభావాలతో కూడుకున్నటువంటిది ఇది. సెంటిమెంటల్ గా చాలా మందిని ప్రభావితం చేశారు కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు చేసి నీతి పరుల్ని, నిజాయితీ పరుల్ని, అదే ఇట్లాంటి వాటిల్లో ఆధ్యాత్మికతో లేదంటే ఇంకా అనేక వాటిల్లో చాలా నిబద్ధతతో చేసేవాళ్ళు చూస్తున్నాం మేము చాలా మందిని. అట్లాంటి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. రాజకీయ నాయకుల్లో కూడా లేరని అనుకోలేము. ఎమ్మెల్యేల్లో కూడా చాలా మంది, కొద్దిమంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు, పార్టీల్లో కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలీదా? అట్లాంటి వాళ్ళని పెడితే ఏమన్నా ప్రయోజనం జరుగుతుంది. కానీ ఇప్పుడు దేవుణ్ణే ఒక వస్తువుగా చేసుకొని వ్యాపారం చేస్తున్న పరిస్థితి ఈ రోజు మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. వీటిని నియంత్రించాలా? దానికి అవసరం ఏముంది? చిత్తశుద్ధి. అవసరం అనేది అన్నిటికంటే కీలకం. చిత్తశుద్ధి లేకుండా నిర్ణయాలు చేస్తే ఇట్లే ఉంటుంది అనేది నా భావన. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వర గారు మాతో డిబేట్లో పాల్గొన్నందుకు. అలాగే మురళి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది పరిస్థితి. హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి, అదేవిధంగా అధికారుల్లో నాయకుల్లో చిత్తశుద్ధి ఉండాలి, వీరి పాత్రని ఈ కేసులో ముఖ్యంగా బయట పెట్టాలనేటువంటి డిమాండ్లు ప్రజల్లో మనం మాట్లాడినటువంటి అనలిస్ట్లో కూడా కనిపించింది. అదే విషయం భక్తుల నుంచి కూడా వినిపిస్తున్నట్టు మాట. చూద్దాం ఏం జరుగుతుందో.